Hi friends, welcome to our channel A to Z Entertainment. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు నెట్లింక్ ONU ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నెట్లింక్ ONU కాన్ఫిగరేషన్ చేయడానికి ఫస్ట్ ఇది చూడండి. ఈ నెట్లింక్ ONU దీని బ్యాక్ సైడ్ 3 వైర్స్ అయితే 3 కనెక్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ బ్లాక్దేమో పవర్ 12 వాట్స్ అడాప్టర్ అనమాట. సెకండ్దేమో క్యాట్ 5 వైరు. థర్డ్దేమో ప్యాచ్ కార్డ్ అనమాట, సిగ్నల్ అనమాట అది. ఇప్పుడు ఈ డెస్క్టాప్లో ఈ మూలకి నో ఇంటర్నెట్ యాక్సెస్ అని ఉంది కదా. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ నెట్వర్క్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్ మీద ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. లోకల్ ఏరియా కనెక్షన్ అని ఉంది కదా, డబుల్ ట్యాప్ చేయండి. ప్రాపర్టీస్ మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ 4 ఉంది కదా, డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఆప్టెన్ IP అడ్రస్ ఆటోమేటికల్లీ అని ఉంది కదా, ఆటోమేటిక్ కాదు. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి, ఇప్పుడు నెట్ రాదు కాబట్టి కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి కింద ఇది సెలెక్ట్ చేయండి. యూజ్ ద ఫాలోయింగ్ IP అడ్రస్ అని. దాని IP అడ్రస్ ఏమని ఇవ్వాలి అంటే ఆ ONU బ్యాక్ సైడ్ IP అడ్రస్ అయితే అక్కడ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ONU బ్యాక్ సైడ్ డిఫాల్ట్గా ఇచ్చేసాడు చూడండి. IP అడ్రస్ 192.168.1.1. కింద యూజర్ నేమ్ లాగిన్ అవ్వాలంటే తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసాడు. తర్వాత చూద్దాం వాటి గురించి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 192.168.1.1 ఇవ్వకూడదు. మళ్ళీ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ 1 కాకుండా మిగతాది ఏదైనా ఇవ్వచ్చు. 2 కానీ 3 కానీ 4 కానీ అట్లా సంథింగ్ ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. మనమైతే ఇక్కడ 2 పెడదాం. కిందకు వచ్చేసి సబ్ మాస్క్ దగ్గర ఒకసారి క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని ఓకే చేసేయండి, ఇంకేం అవసరం లేదు. దీన్ని కూడా ఓకే చేయండి, క్లోజ్ చేయండి. దీన్ని మినిమైజ్ చేద్దాం, తర్వాత చూద్దాం. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం దాని IP అడ్రస్ ఇద్దాం అనమాట, 192.168.1.1. ఓకేనా. పేజ్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, వ్యాలిడేట్ కోడ్ అని. ఫస్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, దాని బ్యాక్ సైడ్ ఉంది ONU బ్యాక్ సైడ్. ఓకేనా. పాస్వర్డ్ కూడా అక్కడే ఉంది. పాస్వర్డ్ యాక్చువల్గా STD స్మాల్ లెటర్స్, ONU క్యాపిటల్ లెటర్స్, స్మాల్ I 0 స్మాల్ I అనమాట. అది క్లిక్ చేయగానే లాగిన్ మీద కొట్టంగానే వెరిఫికేషన్ కోడ్ కొట్టి లాగిన్ కొట్టంగానే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. కొత్త పాస్వర్డ్ పెట్టుకోమని. ఆ కొత్త పాస్వర్డ్ పెట్టేసుకోండి. నేనైతే ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టేశాను. మీకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టండి. నేనైతే పాస్వర్డ్ పెట్టాను, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. కింద వచ్చిన వ్యాలిడేషన్ కోడ్ కొట్టేస్తున్నాను. కొట్టేసి లాగిన్ కొట్టాను. పేజ్ ఓపెన్ అయింది. ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సెటప్ దగ్గరికి వెళ్ళండి. సెటప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిలీట్ అనే ఆప్షన్ని డిలీట్ చేసిన ఏమన్నా డిఫాల్ట్గా ఏమన్నా కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడేమో అని చెప్పేసి డిలీట్ నొక్కాను. ఫస్ట్ పైన ఛానల్ మోడ్ అని ఉంది కదా, 3POE కనెక్షన్ అనమాట మనం పెట్టేది. ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కాబట్టి BSNL కనెక్షన్ ఇప్పుడు మనం ఇచ్చేది. ఓకేనా. వీలాను ఆన్ చేయాలి. డిసేబుల్లో ఉంది, ఎనేబుల్ చేశాను. ఇప్పుడు BSNL వాళ్ళు మనకి వీలాన్ ఆల్రెడీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఇష్యూ చేసిన వీలాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఎంటర్ చేసాము. అది నెక్స్ట్ అవసరం లేదు. IP ప్రోటోకాల్ ఉంది కదా, అది IPv4లో పెట్టండి. దాని తర్వాత అప్లికేషన్ మోడు ఇంటర్నెట్ పెట్టండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా
బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకి ఇష్యూ చేసి ఇస్తారనమాట. వాళ్ళు ఇష్యూ చేసి ఇచ్చినవి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత సర్వీస్ నేమ్ అని ఉంది కదా, బిఎస్ఎన్ఎల్ పెట్టేయండి. అంతే, ఇంక మనం దేని చేయాల్సిన అవసరం లేదు. యాడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. యాడ్ అని క్లిక్ చేసి మనం చేసిన కాన్ఫిగరేషన్ సక్సెస్ అయిందో లేదో అని చూడడానికి స్టేటస్ మీద క్లిక్ చేయండి. స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమని వచ్చింది, అప్ అని వచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది. ఓకేనా. ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ ఇంటర్నెట్ రానట్టే నో ఇంటర్నెట్ యాక్సెస్ అంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాకలా ఎక్కడైతే ఐపీలు చేంజ్ చేసామో అడాప్టర్ సెట్టింగ్స్లోకి అక్కడికి వెళ్ళిపోదాము. లోకల్ ఏరియా కనెక్షన్ ఇక్కడ మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి బ్యాక్ నుండి ఇక్కడ నుండే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ సెట్టింగ్. ఓకేనా. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్. నెక్స్ట్ లోకల్ ఏరియా కనెక్షన్స్, ప్రాపర్టీస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ 4. అక్కడ ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఓకే అయింది కాబట్టి పైన ఆప్టెన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ దాని మీద క్లిక్ చేయండి. కింద కూడా సేమ్ అదిలాగే సెలెక్ట్ చేసి ఓకే కొట్టేసేయండి. దీన్ని కూడా ఓకే కొట్టేసేయండి. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అని వచ్చేసింది చూడండి. ఓకేనా. ఈ విధంగా మనం నెట్లింక్ ఓఎన్యూని కాన్ఫిగరేషన్ చేయాలి. మనం అసలు ఇప్పుడు నెట్ వస్తుందో లేదో ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాము. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. స్పీడ్ టెస్ట్. ఓకే. స్పీడ్ టెస్ట్ బై ఓక్లాలో చేద్దాం. ఓక్లాలో కరెక్ట్గా ఉంటుంది. ఓక్లాలో చేద్దాం. స్పీడ్ టెస్ట్ బై ఓక్లా. ఓకేనా. ఓపెన్ అయింది కదా. ఇక్కడ గో అని క్లిక్ చేస్తే మనకి స్పీడ్ వస్తుందా లేదా, ఎంత వస్తుంది. మనం 100 MBPS ప్లాన్ ఇచ్చాము. ఇది ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. పింగ్ 18 వచ్చింది. ఓకే. డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి ఎంత వస్తుంది, డౌన్లోడ్ 114.44 వచ్చింది. ఓకే. అప్లోడ్ స్పీడ్ చూద్దాం ఎంత వస్తుందో. అప్లోడ్ స్పీడ్ కూడా దాదాపు అట్లాగే వచ్చింది. అప్లోడ్ కూడా 115.95 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.